కొద్ది వారాలుగా మనం క్రొత్త నిబంధన నేపథ్యాన్ని చదువుతున్నాం. అందులో భాగంగా మొదటి భాగాన్ని మనం చూసాం, చారిత్రక నేపథ్యం. అలాగే ఇప్పుడు మనం సామాజిక సాంస్కృతిక నేపథ్యంలో ఉన్నాం. కల్చరల్ బ్యాక్గ్రౌండ్ మనం నేర్చుకుంటున్నాం. అందులో మనము అంకుల్ మీ వాయిస్ రావట్లేదు అంకుల్. బ్యాక్ స్లైడ్కి వెళ్తారా? సారీ, నేను మ్యూట్ లో ఉన్నట్టున్నాను. ఎస్ సార్. ఓకే, క్రొత్త నిబంధన నేపథ్యం క్లాస్ ఫిఫ్త్ సెషన్ కి మీ అందరికీ స్వాగతం. మనం అందులో భాగంగా చారిత్రక నేపథ్యం, సామాజిక సాంస్కృతిక నేపథ్యం మరియు మతపరమైన నేపథ్యాన్ని ధ్యానం చేస్తున్నాం. అందులో మొదటిది ఆల్రెడీ చూసాము, రెండవ భాగంలో మనం ఉన్నాం. అందులో భాగంగా రోమా సైన్యము మరియు సామాజిక తరగతులు ఆల్రెడీ విన్నాం. ఈరోజు మిగిలిన భాగాలు పరిశీలించారు. ఓకే, సో రోమా పౌరసత్వం. రోమన్ సొసైటీలో పౌరసత్వం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, చాలా ప్రాముఖ్యమైనది. అందులో భాగంగా మనము రెండు విషయాలు చూస్తాము: అక్వైరింగ్ ఆఫ్ సిటిజన్షిప్, పౌరసత్వాన్ని పొందడం ఎలా, అలాగే రెండవది ప్రివిలేజెస్ ఆఫ్ సిటిజన్షిప్, ఆ పౌరసత్వం ఉంటే దానికి ఎలాంటి హక్కులు లభిస్తాయి లేదా ఎలాంటి లాభాలు లభిస్తాయి అనే విషయాలు మనం చూస్తాం. ఈ విషయం మన క్రొత్త నిబంధన ని అర్థం చేసుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా మనము పరిశీలన చేద్దాం. మీరు అందరూ వింటున్నారని ఆశిస్తున్నాం. పౌరసత్వం పొందడానికి మొట్టమొదటిగా రోమా పౌరుడికి పుట్టిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పౌరసత్వం అనేది లభిస్తుంది. బై బర్త్ దే విల్ అక్వైర్ సిటిజన్షిప్. రెండవది మాన్యుమిషన్ అని అంటాం. బానిసలను విడిపిస్తే ఆ బానిసలకి పౌరసత్వం, సిటిజన్షిప్ అనేది వస్తుంది. అయితే కేవలం స్వతంత్రులుగా విడిపిస్తే రాదు, దత్తత తీసుకుంటే వస్తుంది. ఆ దత్తత గురించి మనం తర్వాత ఉండాలని మనం చేస్తాం. మిలిటరీ సర్వీస్, సైనిక సేవ చేస్తే కూడా పౌరసత్వం వస్తుంది. అలాగే కొన్నిసార్లు ఇంపీరియల్ గ్రాంట్స్ అంటారంటే సామ్రాజ్యంలో ఉన్న చక్రవర్తులు వాళ్ళకి అవసరమైనప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఆర్మీలో రిక్రూట్ చేస్తారు. కొంతమంది లీజియన్స్ లో కొంతమంది కావాలి అనుకున్నప్పుడు, సరిపోనప్పుడు వాళ్ళకి వెంటనే పౌరసత్వం అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలాగే సామ్రాజ్యానికి ప్రత్యేక సేవ చేసినప్పుడు కూడా ఈ పౌరసత్వాన్ని గిఫ్ట్ గా ఇస్తారు రోమా ప్రభుత్వం. అంత మాత్రమే కాకుండా పెద్ద మొత్తంలో డబ్బులు కూడా చెల్లించి ఈ పౌరసత్వాన్ని పొందుకోవచ్చు. ఇక్కడ ఈ 5-6 భాగాలు ఏవైతే మనం చూసామో ఇప్పుడు, ఈ విషయాలు మనకి బైబిల్లో కనబడతాయి. అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 27-28 వచనాలు మనం చదివితే, పౌలు గారిని తీసుకెళ్ళినప్పుడు అతన్ని కొట్టడం, జైల్లో పెట్టడం జరుగుతుంది. ఆ సందర్భంలో సహస్రాధిపతి వచ్చి అతనిని చూసి నీవు రోమీయుడవా అని అడుగుతాడు. అప్పుడు సహస్రాధిపతి అంటాడు, నేను ప్రభుద్రవ్యం ఇచ్చి పౌరసత్వాన్ని సంపాదించుకున్నాను అనగానే పౌలు గారు,
నేను పుట్టుకతో రోమియుడిని అన్నాడు. పౌలు గారికి రోమా పౌరసత్వం ఎట్లా వచ్చింది అంటే బిబ్లికల్ స్కాలర్స్ ఒపీనియన్ ఏంటంటే పౌలు గారి యొక్క తల్లిదండ్రులు రోమా సామ్రాజ్యానికి ఫేవర్గా సర్వీస్ చేసినందున వాళ్ళకి అలా పొందుకొని ఉంటారు. మనం 5th పాయింట్ చూసాం కదా. అందుకే నేను పుట్టుకతోనే రోమియుడిని. వాళ్ళ తల్లిదండ్రులకు రోమా పౌరసత్వం ఉంది కనుక యాక్చువల్ ఆయన యూదుడు, టార్సస్ లో పుట్టాడు, అయినా రోమా పౌరసత్వం అట్లా లభించింది. ఇక్కడ మనము ఇంకొక వ్యక్తిని చూసి సహస్రాధిపతి ఏమంటాడంటే నేను బాగా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను, అలా కూడా కొనుక్కోవచ్చు అని మనకు అర్థమైంది. రైట్. అయితే ఇక్కడ మనకి అంటే రోమా పౌరసత్వం కలిగిన వ్యక్తికి ప్రత్యేకమైన హక్కులు రోమన్ సొసైటీ, రోమా సామ్రాజ్యంలో అలాగే సమాజంలో ఉంటాయి. అవి ఏంటంటే ఒకటి ఓటింగ్ చేసే అధికారం ఉంటుంది. అందరూ ఓటింగ్ చేయడానికి అవ్వదు. స్వతంత్రులు, దాసులు రోమా పౌరసత్వం ఉండదు వాళ్ళకి. మనము సోషల్ స్టేటస్ చూసాం కదా, లాస్ట్ వీక్ చూసాం. ఎవరైనా మిస్ అయితే మళ్ళీ వినండి, వీడియో మీకు అర్థం. సామాజిక తరగతులు చూసాం. ఆ తరగతులలో స్వతంత్రులు మరియు బానిసలకు పౌరసత్వం ఉండదు. అంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్. వాళ్ళకు ఓటింగ్ వేసే అధికారం ఉండదు. సో అలాగే రెండవది, ఎవరికైతే పౌరసత్వం ఉంటుందో దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ degrading forms of punishment such as scourging, cross, etc. అంటే అవమానకరమైన శిక్షలు, ఉదాహరణకి కొట్టడము, సిలువ వేయడము, ఇలాంటి శిక్షల నుండి స్వేచ్ఛ లభిస్తుంది. రోమా పౌరసత్వం ఉన్న వ్యక్తిని అలా చేయకూడదు. ఇది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకనే పేతురు గారినేమో తలక్రిందులుగా సిలువ వేశారు, కానీ పౌలుని సిలువ వేయలా. సిలువ వేయడం భయంకరమైన శాపగ్రస్తమైనటువంటి ఒక ఉన్న పనిష్మెంట్స్ లో, అంటే రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి శిక్షలలో అత్యంత అవమానకరమైన దారుణమైనటువంటి శిక్ష ఏదైనా ఉందంటే అది సిలువ వేయడం. అందుకే పౌలు గారికి వేయకూడదు. ఇంకోటి ఏంటంటే నేరము నిరూపించబడే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటి మీద దెబ్బ వేయకూడదు. ఒకవేళ అలా చేస్తే వాళ్ళ ఉద్యోగాలు కూడా ఊడే ప్రమాదం ఉంది. అంటే అంత సీరియస్, అంత ఆధిక్యత, ప్రాధాన్యత ఈ పౌరసత్వానికి ఉంది. తర్వాత మరొక అద్భుతమైనటువంటి అవకాశం ఏంటి అంటే రైట్ ఆఫ్ అపీల్ టు రోమ్ అండ్ ద ఎగ్జంప్షన్ ఫ్రమ్ అల్టిమేట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది లోకల్ అథారిటీస్ ఇన్ ద రోమన్ గవర్నమెంట్. రోమా చక్రవర్తి అంటే యాక్చువల్ గా రోమన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అని అంటే ఏదైనా శిక్ష అమలు చేయాలని అంటే మొట్టమొదటిగా గవర్నర్ దగ్గర, కౌన్సిల్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర జరుగుతాయి. అక్కడ అండర్ కోర్టులో జరుగుతుంది మనలాగే. అంటే మనం జిల్లా కోర్టు, తర్వాత హైకోర్టు, సుప్రీం కోర్టు ఎలా అయితే మనకి ఉన్నాయో అక్కడ కూడా అలాగే. ఈ అండర్ కోర్టులో వాళ్ళకి న్యాయం అనిపించలేదు అనుకోండి, జరిగింది, డైరెక్ట్ గా కైసర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. అంటే చక్రవర్తికి అప్పీల్ చేసుకోవచ్చు, విజ్ఞప్తి పెట్టుకొని అక్కడ డైరెక్ట్ గా చక్రవర్తి ముందు, చక్రవర్తి దగ్గర ఉన్న అదే ఫైనల్ కోర్ట్, మనకి సుప్రీం కోర్ట్ ఎలాగో అలా అక్కడికి వెళ్ళి అప్పీల్ చేసుకొని డైరెక్ట్ గా మాట్లాడచ్చు. అప్పుడు ఏమవుద్దంటే ఈ అండర్ కోర్టులో గవర్నరు మరియు అధికారుల దగ్గర ఉన్న శిక్షల నుండి విముక్తి పొందొచ్చు, డైరెక్ట్ గా కోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు. ఈ పౌరసత్వాన్ని పౌలు గారు
ఉపయోగించుకున్నట్లు మనకి ఒక సందర్భంలో కనిపిస్తుంది. ఇక్కడ మనం అపోస్తల కార్యంలో 22, 24 నుండి 29 వచనాలు చదివితే, వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూచి, శిక్ష విధింపకయే రోమీయుడైన మనుష్యుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగాడు. ఇక్కడ ఆ ముందు వచనం చదివితే, సహస్రాధిపతి కొరడాలతో అతన్ని కొట్టి విమర్శించాలని చెప్పి కోటలోనికి తీసుకొని పోండి అని ఆజ్ఞాపించారు. ఆల్రెడీ ముందు కొట్టేశారు. కొట్టిన తర్వాత మళ్ళీ కట్టేస్తున్నారు పౌల్ని విచారణ చేయడానికి. యాక్చువల్ సిస్టమ్ ఏంటంటే, విచారణ చేసి అది రుజువు అయితే ఇద్దరు సాక్షుల ద్వారా, వాళ్ళిద్దరూ చెప్పింది కూడా ఒకటే అయి ఉండాలి. ఇంకా చాలా రూల్స్ ఉన్నాయి అనుకోండి. అవి అలా నిర్ధారణ అయితే ఆ తరువాత చెప్పబడిన సాక్ష్య నిర్ధారణను బట్టి శిక్ష వెయ్యాల్సి ఉంటుంది. శిక్ష విధించిన తర్వాతే కొట్టాలి కొరడాలతో. పౌరసత్వం కలిగిన వ్యక్తిని కొట్టడానికి వీల్లేదు అసలు. ఆ కొరడాలు భయంకరంగా ఉంటాయి. ఆ కొరడాలతో కొట్టడం అనేది సామాన్య విషయం కాదు. యేసుప్రభువును కూడా అలాగే కొట్టారు కదా. రోమన్ లాలో ఉన్న ఒక రూల్ ఏమిటంటే, ఒక్కసారి కొడితే ఒక సైనికుడు 39 సార్లు వరుసగా కొట్టి ఆపాలి. అది రూల్. అలా ఎంతమంది అయినా కొట్టచ్చు, ఎన్నిసార్లు అయినా కొట్టచ్చు. ఆ కొరడాలు కూడా చాలా ఘోరంగా ఉంటాయి. తోళ్ళ పట్టీలతో చేస్తారు. మధ్యలో ఇనప గుండ్లు లాంటివి తగిలించి ఎముకలు సన్నగా చెక్కి గుచ్చుకోవడానికి కడతారు. వాస్తవానికి కొట్టి తీస్తే చాలా భయంకరమైన శ్రమను అనుభవించాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఏమవుద్దంటే, సున్నితమైన భాగాల మీద తగిలినప్పుడు లేదా వీక్ బాడీస్ ఉంటే అవి చీలిపోయి లోపల రక్తనాళాలు కూడా పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారిని అంత ఘోరంగా శిక్షించడం వల్ల అలా అయింది. మనకి ఈ విషయం ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ పిక్చర్లో చాలా చక్కగా చూపించారు. అంటే ఎంత ఘోరంగా శిక్ష ఉంటుంది అనే దృక్పథంలో వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తారు. మన తెలుగులో కూడా, ఇంగ్లీష్లో కూడా చాలా వచ్చాయి, కానీ అక్కడ మనకు అలా కనబడదు. కొరడాలు చాలా సింపుల్గానే ఉంటాయి, కానీ సీరియస్నెస్ అంటే చాలా ఘోరంగా ఉంటుంది శిక్ష. పౌలు గారు అప్పుడు అది అలా చేసిన తర్వాత అడుగుతారు. అప్పుడు వెంటనే శతాధిపతి వచ్చి ఏమంటాడంటే, సహస్రాధిపతి వద్దండి, ఇతను రోమీయుడు. మనము ఇంకా కింద చూస్తే, అతన్ని బంధించినందుకు సహస్రాధిపతి కూడా భయపడాను. పౌలు గారిని బంధించినందుకు భయపడ్డాడు. ఎందుకంటే ఒకవేళ అది రోమ్ తీసుకొని వెళ్ళి చక్రవర్తికి అప్పీల్ చేసుకుంటే, ఎందుకు ముందు విచారణ చేయకుండా కొట్టారని వీళ్ళ ఉద్యోగాలు ఊడిపోతాయి కాబట్టి అందుకని భయపడి తర్వాత వెంటనే వదిలే, నిన్ను వదిలేస్తాము, ఎవరికి చెప్పకు అని చెప్పి అక్కడ ఉండడం జరుగుతుంది. సో ఈ విషయం అంటే ఇక్కడ పౌలు గారు తన రైట్ ని వాడుకున్నారు. తనకు వచ్చిన హింసలో ఒక బిబ్లికల్ ప్రిన్సిపల్ వాడుకున్నారు, కానీ మనం అర్థం చేసుకోవాలి, లాని మాత్రమే వాడారు పౌలు. అంటే రోమన్ లా ప్రకారం తనకి ఒక సిటిజన్షిప్ ఉంది, దాని ప్రకారం జరగవలసిన న్యాయం జరగలేదు కాబట్టి నేను కోర్టుకు వెళ్తాను, కోర్టులో ఇది న్యాయం కదా అని ఆయన ఆ పాయింట్ మాత్రమే మాట్లాడారు.
అంతేగాని ఎదుటి వారిని ఆయన్ని కొట్టారని చెప్పి అసభ్యకరంగా గాని లేదా తన యొక్క స్పృహని కోల్పోయి కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి భాషా పదప్రయోగాలు కానీ ఆయన చేయలేదు. We can take protection under the law when we get any illegal actions against us. వ్యతిరేకంగా చట్టానికి వ్యతిరేక చర్యలు ఏవైనా మనం ఎదుర్కొంటే చట్టబద్ధంగా మనం స్పందించవచ్చు. అది సువార్త ప్రకటన సంబంధించి కావచ్చు లేదా సంఘ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు. కేవలం పౌలు గారు చేసినట్లే మనం చేయాలి తప్ప నోటి మాటలతో దుర్భాషలతో మరొక విధంగా స్పందించడం క్రైస్తవ సమాజంలో అనేకులను ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. మీడియా ఉండటం వల్ల ఓన్లీ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్స్ అండర్ ద లా. లా మనకి హెల్ప్ చేస్తుందా చేయదా అనేది డజంట్ మ్యాటర్. ఎందుకంటే రోమియోల కాలంలో ఉన్నటువంటి స్ట్రిక్ట్ లా మనది కాదు. అఫ్కోర్స్ స్ట్రిక్ట్ లా అయినప్పటికీ కూడా మనకి లా తెలియదు జనరల్గా. అంటే మనకి కూడా ఎలా యూజ్ చేసుకోవాలో తెలియనందున మనకి పాయింట్స్ సెక్షన్స్ ఏమీ తెలియదు కదా. ఇన్ఫ్యాక్ట్ కొంచెం అవగాహన చేసుకుంటే తెలిసిన వాళ్ళని అడిగితే తెలుస్తుంది. కొంచెం ప్రాసెస్ ఎక్కువ అని అంటారు మన భారతదేశంలో. నాకు కూడా పెద్ద అవగాహన లేదు, నేను ఎప్పుడు కోర్టుకి వెళ్ళలేదు, అలాగే ఆ పరిస్థితి ప్రస్తుతానికి ఇప్పటి వరకు రాలేదు. కాబట్టి కొంచెం ప్రాసెస్ ఎక్కువ, తెగదు మన దేశంలో ఏది కూడా. ఏది తెగదని అంటారు, మరి నాకు అంత ఐడియా లేదు కానీ మేబీ. అయితే పౌలు యొక్క ఉద్దేశం ఇక్కడ వెనకాల ఆలోచన చేస్తే కొంచెం డీటెయిల్ గా వాక్యం చదివితే అర్థం ఏంటంటే, ఆయన ఏకంగా వెళ్ళి అగ్రిప్ప గారికే చెప్తాడు. అది మనం చదువుతాం చూడండి. ఏమని అంటాడంటే, కైసరు న్యాయపీఠం ఎదుట నిలవబడి ఉన్నాను, నేను విమర్శింపబడవలసిన స్థలం ఇదే, యూదులకు నేను అన్యాయం ఏమీ చేయలేదని తమకు బాగుగా తెలుసు. ఒకవేళ నేను న్యాయం తప్పి మరణముకు తగినది ఏదైనా చేస్తే అలాగే చనిపోవడానికి సిద్ధము. ఒకవేళ అలా కాకపోతే నన్ను చంపడం నా వారికి అప్పగించడానికి ఎవరు తరం అంటే యూదులకు కైసరు ఎదుటనే చెప్పుకుంటాను అని అంటాడు. అప్పుడు ఫేస్తు తన సభవారితో ఆలోచన చేసిన తర్వాత, కైసరి ఎదుట చెప్పుకుంటాను అంటున్నావు కదా, అలాగే చెప్పుకో అంటారు. అక్కడికి కూడా వెళ్ళి ఆయన సాక్ష్యం మొత్తం చెప్పేస్తాడు, ఎలా మారాడు ఏంటి. ఆయన టార్గెట్ ఏంటంటే లాని యూజ్ చేసుకొని అట్లీస్ట్ సువార్త అక్కడ ఉన్న అధికారులకు కూడా చెప్పడం అనేది మనకు అర్థమవుతుంది. బట్ లీగల్ గా ఎంత యూజ్ చేసుకోవాలో అంత యూజ్ చేసుకున్నాడు. ఎలా వ్యవహరించాలో జ్ఞానయుక్తంగా అలాగే వ్యవహరించాడు. తన టెంపర్ని కోల్పోకుండా లా ప్రకారం, లా మాట్లాడినప్పుడు లా మాత్రమే మాట్లాడాలి. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ వాక్యం పట్టుకొని చాలా మంది క్రైస్తవులు ఈ రోజుల్లో మిలిటెంట్ గ్రూపుల్లాగా మాట్లాడుతున్నారు. క్రైస్తవులకు తగని ఆధ్యాత్మిక జీవన విధానంలో కొనసాగే భక్తుల లక్షణాలకి విరుద్ధమైనటువంటి లక్షణాలతో కొనసాగుతూ భాష, ఎస్పెషల్లీ పదప్రయోగాలు పూర్తి విరుద్ధంగా మాట్లాడుతూ, అండ్ ఇంకా కొంతమంది అయితే హాస్యాస్పదం ఏమిటంటే సినిమాల్లో డైలాగులు విన్నట్లుగా మీసాలు తిప్పడం, తొడలు కొట్టడం, ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం. అది దురదృష్టకరం. ఆ విధంగా మనం ప్రొటెక్షన్ తీసుకోవడానికి వీలు లేదు. మన హక్కుని మనం పోరాడవచ్చు, అది కూడా న్యాయంగా మన చట్టం ప్రకారం. అది మనకి ఇక్కడ అర్థం అవుతుంది. సో తర్వాత
రోమా చట్టం. రోమా చట్టంలో చాలా పెద్దది. ఆ చట్టం అని ఇక్కడ హెడ్డింగ్ పెట్టామని చెప్పి చట్టం మొత్తం మనం ఏం చదవం. బైబిల్‌లో రోమా చట్టంలో ఉన్న ఒక విషయాన్ని యూజ్ చేసి, ఉపయోగించి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యం తెలియచేయడం జరిగింది. అది అర్థం చేసుకోవడానికి ఈ రోమా చట్టంలో ఉన్నటువంటి ఒక సిస్టమే అడాప్షన్ అని అంటాం. దత్తపుత్రత్వము అని మన తెలుగు బైబిల్‌లో తర్జుమా చేశారు. వాడుక భాషలో మనం చెప్పాలి దత్తత తీసుకో. వాస్తవంగా అడాప్షన్, దత్తత్తు అనే మాట మనం వినగానే మన కాంటెక్స్ట్‌లో ఎవరిని దత్తత తీసుకుంటాం మనం? అల్టిమేట్‌గా జనరల్‌గా పిల్లలు లేని తల్లిదండ్రులు పిల్లల్ని దత్తత తీసుకుంటారు. యూజువల్‌గా అంటే మన కాంటెక్స్ట్‌లో. కానీ రోమా సామ్రాజ్యంలో, రోమా చట్టంలో పట్టు బానిసలను దత్తత తీసుకునేవారు. గత క్లాస్‌లో మనం విన్నాం ఏంటంటే, బానిసలు 3 రకాలు. పుట్టుకతో పుట్టిన బానిసలు, అలాగే కొనబడిన బానిసలు, కట్టు బానిసలు. అంటే కట్టు బానిసలు అంటే ఎవరంటే, అప్పు తీసుకొని తీర్చలేక ఆ అప్పు నిమిత్తం జీవితాంతం బానిసలైపోతారు. ఈ బానిసలను విడిపించాలి, బానిస మీద జాలి కలిగితే యజమానుడికి లీగల్‌గా అంటే చట్టబద్ధంగా రోమా చట్టం ప్రకారం దత్తత తీసుకోవచ్చు. అలా కొంతమంది యజమానులు బానిసలు బానిసల మీద జాలిపడి వారిని దత్తత తీసుకుంటారు. అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, దత్తత తీసుకున్న బానిస చెల్లించవలసిన రుణం పూర్తిగా కొట్టివేయబడి, యజమానునికి బానిస ఏమైపోతాడంటే కుమారుడైపోతాడు. బానిసకి యజమానుడు ఏమైపోతాడంటే తండ్రి అయిపోతాడు. ఓకే. అప్పుడు యజమానునికున్న ఆస్తికి వారసుడు కూడా అయిపోతాడు. ఇదే విషయం పౌలు గారు గలతీ పత్రిక 4వ అధ్యాయంలో చెప్పారు. ఇదే విషయాన్ని తీసుకొని ఉదాహరణకు తీసుకొని ఆయన ఆధ్యాత్మిక విషయాలు చెప్పారు. ఏమన్నాడంటే, మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయన. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపారు. కాబట్టి నీవు ఇక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఎంత చక్కని విషయం చెప్పాడు అంటే, దేవుడు మనము దాస్యత్వంలో ఉన్నాం, పాపంలో. అలాంటి మనల్ని దేవుడు ఏం చేశాడంటే అడాప్ట్ చేసుకున్నాడు. దేవుడు మనల్ని దత్తత తీసుకున్నాడు. తద్వారా మనం ఇంకా దాసులము కాదు, కుమారులం అయిపోయాం. అంటే మనం చెల్లించాల్సిన అప్పు ఏదైతే ఉందో అది మాఫీ అయిపోయింది. అది కొట్టివేయబడింది. మన తండ్రి దగ్గర ఏదైతే ఆస్తి ఉందో ఆ ఆస్తికి మనం వారసులం అయిపోయాం. సో రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా పరలోకం దేవుని యొక్క ఆస్తి. ఆ పరలోకానికి వారసుడైపోయినాడు. తండ్రి కుమారుడైపోయినాడు. అదనమాట. అది ఆ విషయం అర్థం చేసుకోవడానికి ఈ కాన్సెప్ట్ వాడారు పౌలు గారు. అంటే సో ఈ విషయం మనకి స్పష్టంగా అందుకని ఏమంటాడంటే మనం తండ్రి అని పిలుస్తున్నాం. అబ్బా ఫాదర్ అని పిలవగలుగుతున్నాము. ఇప్పుడు మనం దేవుణ్ణి తండ్రి అని పిలుస్తున్నాము. మనం కుమారులయ్యాము దేవునికి అని చెప్తారు. సో చాలా మంది ఏమంటున్నారంటే ఈ మాటలు పట్టుకొని దేవుని అంటే దేవుడు పిల్లలు దేవుళ్ళు అయిపోతారు అని. మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. దేవునికి
ఏకైక కుమారుడు యేసు ప్రభు, ఆయన అద్వితీయ కుమారుడు, ఆయన దేవుడు. మనము దత్తత్తు తీసుకున్న కుమారుడు. ఓకే, మనము పిల్లలమే కానీ మనం దేవుళ్ళు కాము. ఎందుకనంటే మనము దత్తత్తు తీసుకోబడిన పిల్లలు. వీఆర్ అడాప్టెడ్ సన్స్, అడాప్టెడ్ బై గాడ్. ఆయనేమో బిగాటెన్ సన్ అన్నమాట. అది రెండింటికి తేడా. యేసుక్రీస్తు స్థానాన్ని మనం తీసుకోవడానికి కాబట్టి మనం యేసుక్రీస్తుకు సహోదరులు. ఎలా అయ్యాము? రోమపత్రిక 8వ అధ్యాయంలో చెప్తారు. ఆయన జ్యేష్ఠుడగినట్లు సహోదరులను దేవుడు రక్షించాడు కొంతమందిని అని చెప్తాడు. అంటే దాని అర్థం ఏమిటంటే మనము దత్తత్తు తీసుకోబడిన కుమారులము అని అర్థం. ఓకే, రైట్. సో ఇక్కడ పాయింట్ మనకు అర్థమైందను. తర్వాత మనం రోమా సమాజంలో సోషల్ మొరాలిటీ అనేది మనం చూస్తాం. సామాజిక నైతికత. ఈ సామాజిక నైతికతకి సంబంధించి ఇక్కడ మనం ఒకటి వివాహము మరియు కుటుంబాన్ని చూద్దాము, మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ. రెండవది మహిళల స్థానం, ద ప్లేస్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద సొసైటీ. ఎందుకంటే బైబిల్లో కొన్ని విషయాలు మనకు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అవి కొంచెం మనం పరిశీలించాలి. ఓకేనా? ముందుగా వివాహం మరియు కుటుంబాన్ని గురించి చూద్దాం. ఫ్యామిలీ వాజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ ద సొసైటీ ఇన్ రోమన్. కుటుంబం సమాజంలో ప్రాథమిక విభాగం రోమా సామ్రాజ్యం. ఒక కుటుంబంలో ఎవరెవరు ఉంటారు అని మనం ఒకవేళ ఆలోచిస్తే భర్త, భార్య, పిల్లలు, బంధువులు, బానిసలు. సో ప్రతి ఇంట్లో ఒక బానిస ఖచ్చితంగా ఉంటాడు. మనం బైబిల్లో అందుకనే we find references in the Bible regarding husband and wives, parents and children, masters and slaves. See, when the Bible was written to a culture, ఒక సమాజానికి ఒక సంస్కృతిలో ఉన్న ప్రజలకు రాయబడినప్పుడు అక్కడున్న రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా, అంటే వాటిని దృష్టిలో పెట్టుకుని రచయితలు రాశారని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు భార్యాభర్తలు డ్యూటీస్ రాసినప్పుడు కానీ, లేదా పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్ మధ్య డ్యూటీస్ రాసినప్పుడు కానీ, అలాగే యజమానులు మరియు బానిసలు, ఒక ఆధ్యాత్మికంగా రక్షణ పొందిన వ్యక్తులు, హస్బెండ్స్ కానీ, వైఫ్స్ కానీ, పేరెంట్స్ కానీ, చిల్డ్రన్స్ కానీ, వాళ్ళు ఎట్లా ఉండాలి అని చెప్పే క్రమంలో అనేక వచనాలు మనకు కనబడతాయి బైబిల్లో. ఆ వాక్య భాగాల యొక్క వివరణ అంతా కూడా మనకి చాలా స్పష్టంగా ఈ సొసైటీని ఆధారం చేసుకొని ఉన్నటువంటి విషయాలే కనబడతాయి. మనం కొంచెం ముందుకెళ్ళి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు స్పష్టంగా అర్థమవుతుందా? ఇక్కడ మనం గ్రీకుల వివాహ వ్యవస్థ చూద్దాము, అలాగే తర్వాత యూదుల వివాహ వ్యవస్థ చూద్దాం. రెండు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. దాన్ని మనం డీటెయిల్గా పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా గ్రీకుల వివాహ వ్యవస్థని మనం గ్రీకుల వివాహ వ్యవస్థలో మొట్టమొదటిగా వివాహ ఒప్పందం ఉంటుంది, బెట్రోతల్ అగ్రిమెంట్ అంటాం. తర్వాత బ్రైడల్ ప్రిపరేషన్ అంటాం, వివాహ సిద్ధపాటు అనేది జరుగుతుంది. మూడవది వెడ్డింగ్. ముందు అంటే అమ్మాయి తరఫున అబ్బాయి తరఫున తల్లిదండ్రులు అగ్రిమెంట్ చేసుకుంటారు. ఆ తర్వాత పెళ్లి కూతురు పెళ్లి కొడుకు సిద్ధపాటు అనేది పెళ్లికి ముందు ఉంటుంది, సిద్ధపడతారు.
దెన్ ఫైనల్లీ వివాహం జరుగుతుంది. వివాహం జరిగిన తర్వాత వివాహం అయిపోయిన వెంటనే బ్రైడ్ ఇంటి దగ్గర జరుగుతుంది. బ్రైడ్ గ్రూమ్ అంటే పెండ్లి కుమార్తె ఇంటి దగ్గర జరుగుతుంది. పెండ్లి కుమారుడు ఇంటికి వెళ్ళిపోతారు. భోజనం అవగానే అప్పగింతలు అంటారు కదా. పెండ్లి కుమార్తెని పెండ్లి కుమారుడి చేతిలో పెట్టి పంపించేస్తారు. అచ్చం మన మన దేశంలో జరుగుతున్నట్లే అనిపిస్తుంది కదా. నేను ఇంతకుముందు చెప్పాను కదా మీకు ఫస్ట్ క్లాస్లో ఏంటంటే బైబిల్ని మనం అర్థం చేసుకోవడం చాలా ఈజీ ఈ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే. ఎందుకనంటే ఈ కల్చర్స్ ఇవన్నీ కూడా భారతదేశం యొక్క సాంప్రదాయానికి సంస్కృతులకు దగ్గరగా ఉంటాయి చాలా. అదే వెస్టర్న్ కల్చర్ అలా ఉండదు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. పాశ్చాత్య దేశాల యొక్క సంస్కృతి ఇవన్నీ ఈస్టర్న్ కంట్రీస్ కదా. ఆసియా ఖండంలో ఉన్న ఆల్మోస్ట్ దేశాల యొక్క కల్చరు అప్పట్లో ఒకేలా ఉండేది మోస్ట్లీ. ఎందుకంటే హెలెనిస్టిక్ రోమన్ సొసైటీ కదా, గ్రీకులు అలవాటు చేసిన పద్ధతులు ఎక్కువ. అందులో చాలా మన దేశంలో కూడా అయితే ఇక్కడ ఈ రెండవ విషయం వివాహ సిద్ధపాఠం ఉంది కదా, దాని గురించి బైబిల్లో ప్రస్తావన ఉంది. సంఘానికి సంబంధించి వాడాడు పౌలుగా. అది కొంచెం మనకు అర్థం కావడానికి ఏంటో ముందు ఈ సిద్ధపాటు ఏంటో చూడండి. ఇవి కొంచెం న్యూ ఫొటోస్ అనుకోండి, అప్పుడు అలా జరుగుండవు కానీ, బట్ ప్రిపరేషన్ ఇస్ ద సేమ్. అదేంటంటే బ్రైడ్ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ ద వెడ్డింగ్ బై బాత్ అండ్ డ్రెస్ విత్ గార్మెంట్స్. ఓకే. తర్వాత ద సెరమనీ ఇంక్లూడెడ్ ద ప్లేసింగ్ ఆఫ్ క్రౌన్ ఫ్రమ్ ద హెడ్స్ ఆఫ్ బోత్ బ్రైడ్ అండ్ బ్రైడ్. అది వధువు స్నానంతో అంటే స్నానం చేయించి పెళ్లికి సిద్ధం చేస్తారు. పెళ్లికి ముందు రోజు పెండ్లి వస్త్రాలు కూడా ధరిస్తారు. తర్వాత ఈ వేడుకలో వధువు వరులిద్దరూ కూడా తలలపై కిరీటాలు పెట్టుకొని ఉండడం జరుగుతుంది. ఇది కల్చర్, గ్రీక్ కల్చర్. ఈ కల్చర్లో యూజ్ చేసే ఈ విషయాలను వాడి ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని పౌలు చెప్పాడు. అదేంటో చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 26, 27 వచనాలు మనం పరిశీలన చేస్తే, అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఆ పైన వచనాలన్నీ భార్యాభర్తల గురించే మాట్లాడారు పౌలు. భార్య ఎట్లా ఉండాలి, భర్త ఎలా ఉండాలని చెప్పారు కదా. భార్య లోబడాలి, భర్త ప్రేమించాలి అని చెప్తూ, ఆ తర్వాత నేను క్రీస్తు గురించి సంఘం గురించి మాట్లాడుతున్నాను అని అన్నారా. ఈ మర్మము గొప్పది అన్న తర్వాత అని పౌలు ఏమంటున్నారంటే, సంఘాన్ని దేవుడు సిద్ధం చేస్తున్నాడు. ఆ సిద్ధం చేసేది ఎలా అని వాడాడు అని అంటే, ఇక్కడ ఉదక స్నానము అనే పదం వాడాడు. ఈ ఉదక స్నానం అనే పదమే యాక్చువల్గా బ్రైడల్ బాతింగ్. అంటే పెండ్లి కుమార్తెను సిద్ధం చేస్తారు కదా, పెండ్లికి ముందు స్నానం చేయిస్తారు కదా, దాన్ని ఉదక స్నానం అని తర్జుమా చేశారు ఇక్కడ. అంటే ఈ గ్రీకులు అలాగే రోమియోలు ఆ కల్చర్లో ఆ స్నానాన్ని రకరకాల సబ్బులు వాడి, వాళ్ళకున్న సుగంధ ద్రవ్యాలు వాడి, ఆ టైంలో ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో నూనెలు వాడి చేయించేవాళ్ళు. అదంతా ఏంటంటే ఫ్రెష్గా, అందంగా, అలాగే ఎలాంటి అపవిత్రత అంటే భౌతికంగా కనబడకుండా శుభ్రంగా కనబడటానికి వచ్చేస్తారు. ఇప్పుడు మనము మన కాంటెక్స్ట్ ప్రకారం నలుగు పెడతారు. ఆ తర్వాత భారతదేశం, ప్రతి దేశానికి ఒక్కొక్క కాంటెక్స్ట్ అంటే సిద్ధం చేసే విధానం అనేది ఒక్కొక్కలా ఉంటుంది. అలాగే రకరకాలుగా స్నానాలు చేయిస్తారు. మొత్తానికి ఎందుకు అదంటే నీట్గా కనబడటానికి కదా. అది అయితే ఇక్కడ వాక్యము చేత ఉదక స్నానం చేయిస్తున్నాడు సంఘాన్ని. సంఘంని కన్యకతో కూడా పోల్చారు కదా బైబిల్లోని. అలాగే
యేసుక్రీస్తు ప్రభు వారిని వరుడితో పోల్చడం జరిగింది. ఇవన్నీ పోలికలు. ఈ పోలికలు ఎందుకు అంటే బంధం అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు దేవునికి సంఘానికి మధ్య ఉన్న సంబంధం ఎలాంటిది అని అర్థం కావాలి అంటే ఆ రోజుల్లో ఉన్న భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాన్ని పోల్చారు. ఎందుకు పోల్చారు అని అంటే రోమీయులకు కానీ గ్రీకులకు కానీ ఎస్పెషల్లీ యూదులకు కానీ పెండ్లి అంటే పెండ్లికి మించిన పవిత్రమైన బంధం ఇంకేది లేదు. అందుకే బైబిల్లో వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగా ఎంచాలి అని రాశారు. మనం ఆ వాక్యాన్ని కూడా తప్పుగానే వ్యాఖ్యానం చేశారు మన వాళ్ళు చాలా సంవత్సరాల నుండి. వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని దేవుడు ఎంచాడని చెప్తారు. యాక్చువల్ అలా లేదు బైబిల్లో. Hebrews 13:4 మీరు చదవండి తర్వాత. ఘనమైనది గాను మార్పు నిష్కలమైనదిగా ఉండవలేను అంటే మనిషి ఎంచాలి, మనము ఉంచాలి అంత ఘనంగా. ఎందుకు అనంటే అది అంత పవిత్రమైన బంధము అని చెప్తూ క్రీస్తుకు సంఘానికి మధ్య ఉన్న బంధం కూడా అంతే పవిత్రమైనది. మనిషికి ఆధ్యాత్మిక విషయాలు కూడా అర్థం కావాలంటే ఈ పోలికలు బైబిల్లో చాలా యూజ్ చేశారు. భౌతికంగా ఉన్న కొన్నిసార్లు బంధాలకు సంబంధించినవి, మరి కొన్నిసార్లు సంస్కృతిలో ఉన్న మరికొన్ని విషయాలకు సంబంధించినవి. ఎందుకంటే అది రైటింగ్, వే ఆఫ్ రైటింగ్ లో అదొక పద్ధతి. లేకపోతే మనకు విషయం అర్థం కాదు. ఏదో ఒకటి మనకి సంబంధించిన దాంతో పోల్చి చెప్పకపోతే మనకి దేవుడి గురించి ఏమీ అర్థం కాదు. అందుకే ఆ విధంగా పోల్చడం జరిగింది. సో ఇక్కడ సీరియస్నెస్ ఆఫ్ మ్యారేజ్ ఇన్ రోమన్ ఎంపైర్, అలాగే యూదులు, అది మనం అర్థం చేసుకుంటే క్లియర్ గా మనకి ఇక్కడ వాక్యం అనేది అర్థం. ఓకే, బట్ రోమియోలకు బెట్రోతల్ అగ్రిమెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. బ్రైడ్ ప్రైస్ కూడా చెల్లిస్తారు. ఆ తర్వాత కావాలనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే విడాకులు తీసుకోవచ్చు, కానీ అది రిటర్న్ ఇచ్చారు. ఏదైతే డబ్బులు ఇస్తారో అది రిటర్న్ ఇవ్వాలి. ఇది సిస్టమ్ రోమియోలకు సంబంధించి. బట్ వేరాజ్ మనము ఇది రోమిలు గ్రీకులు ఆల్మోస్ట్ ఒకలాగే పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత నైట్ టార్చ్ లైట్ ప్రొసెషన్ తో జరుగుతుంది. మంచిగా ఊరేగింపు జరుగుతుంది. తర్వాత డ్యాన్స్లు, పాటలు ఇవన్నీ కూడా ఉంటాయి. పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఇవన్నీ మన కల్చర్ లో కూడా చూస్తాం కదా. మనం ఏన్షియంట్ కల్చర్ అంటే ఎప్పటి నుంచో ఇవి ఉన్నాయి. అలాగా ఒక దగ్గర నుంచి ఒక దగ్గర అడాప్ట్ చేసుకున్నవి ఇవన్నీ కూడా. ఓకే రైట్. మనం ఇప్పుడు ఆర్కెస్ట్రా అన్నాం. ఇప్పుడు యూదుల వివాహ వ్యవస్థ మనం చూస్తే ఈ వివాహ వ్యవస్థ ఇంకా స్పష్టంగా బైబిల్లో పోల్చబడింది. ముందు అసలు ఏంటో దేర్ ఆర్ 5 విషయాలు యూదుల వివాహంలో ఉంటాయి. ఇది పెద్ద ప్రాసెస్, ఇది సింపుల్ గా జరగదు. ముందు కాంట్రాక్ట్ అనేది జరుగుతుంది బిట్వీన్ 2 పార్టీస్. తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రులు ఈ తల్లిదండ్రులు మధ్యన ఒక వివాహ ఒప్పందం జరుగుతుంది. రెండవది దేర్ ఇస్ ఎ పీరియడ్ ఆఫ్ బెట్రోతల్ అని అంటారండి. అంటే వివాహం యొక్క కాలము, నిశ్చితార్థ కాలం అనేది ఒకటి ఉంటుంది. ఇది మనలా కాదు, కొంచెం డీటెయిల్ గా మనం అర్థం చేసుకుంటేనే కొన్ని వాక్యాలు స్పష్టంగా అర్థం అవుతాయి. లేకపోతే we may not get clarity. మూడవది, తర్వాత ఆ కాలం ముగిసిన తర్వాత వరుడు వధువుని తీసుకెళ్ళడానికి వస్తాడు. అది తీసుకెళ్ళి ఒకరికి చూపిస్తాడు. చూపించి మళ్ళీ తిరిగి విందివ్వడానికి వస్తాడు. ఇది సిస్టమ్. ఓకే, ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఏదైతే యూదుల వివాహ వ్యవస్థలో ప్రాసెస్ ఉందో క్లియర్ గా యేసుక్రీస్తు ప్రభు వారికి, సంఘానికి, అలాగే రెండవ రాకడికి ఇవన్నీ కూడా పోల్చబడ్డాయి డీటెయిల్ గా. ఎలాగో ఒకసారి చూద్దాం. చూడండి, మీకు ఇక్కడ క్లియర్ గా ఈ స్లైడ్ చూస్తే చాలా స్పష్టంగా. నంబర్ 1, మొదటి దశ ఏంటంటే ఒప్పందం, కాంట్రాక్ట్. ఏం చేస్తారు ఇక్కడ? యాక్చువల్లీ
బ్రైడ్ కమ్స్ సీకింగ్ ఏ బ్రైడ్ గ్రూమ్ కమ్స్ సీకింగ్ ఏ బ్రైడ్. వెతకడానికి వస్తాడు, పెండ్లి కుమార్తెను వెతకడానికి ఓకే. మనం తర్వాత కాంట్రాక్ట్ చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే, వరుడు గ్రూమ్ పేస్ బ్రైడ్ ప్రైస్. అమ్మాయికి వధువు వెల అనేది ఉంటుంది, అది చెల్లిస్తారు. ఇది వధువు కట్నం, వరకట్నం కాదు. అంటే రివర్స్, మన కల్చర్ లో వరకట్నం ఉంది కదా, వరుడికి చెల్లిస్తారు, ఇక్కడ వధువుకి చెల్లిస్తారు. బట్ ఈవెన్ మన భారతదేశంలో కూడా నార్త్ ఈస్ట్ లో వధువుకే చెల్లిస్తారు. మా ఫ్రెండ్స్, అదే నేను బైబిల్స్ కాలేజ్ చదువుకుంటున్నప్పుడు ఫ్రెండ్స్, నాగాలాండ్ నుంచి వచ్చిన ఫ్రెండ్స్ చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను, అంటే మనకు తెలియదు కదా అక్కడ కల్చర్. సో ఇక్కడ మంది ఆల్మోస్ట్ సౌత్ ఇండియన్ కల్చర్ అంతా వరుడు కట్నం చెల్లిస్తాను. యా, అయితే అది బ్రైడ్ ప్రైస్ అంటారు. ఓకే, బ్రైడ్ ప్రైస్ అంటే తర్వాత వధువుకి గిఫ్ట్స్ ఇస్తాడు బ్రైడ్. అక్కడ బెట్రోతల్ బంధం, అది ఏదైతే కాంట్రాక్ట్ ఉందో దాన్ని ఎలా వాళ్ళు సీల్ విత్ ద బెట్రోతల్ కప్ ఆఫ్ ది వైన్. అక్కడ ద్రాక్షారసం తీసుకొని వాళ్ళు ఒక ఒప్పందం చేసుకొని వరుడు వెళ్ళిపోతాడు. ఎగ్జాక్ట్గా ఈ కాంట్రాక్ట్ యేసుక్రీస్తు శిలువ త్యాగానికి పోల్చబడింది బైబిల్. ఆయన ప్రాణం పెట్టి సంఘాన్ని పెంచుకోవడము. తర్వాత దేర్ ఇస్ ఎ టైం పీరియడ్ ఉంటుంది, మళ్ళీ వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళడానికి. యాక్చువల్లీ ఎప్పుడైతే ఈ కాంట్రాక్ట్ అవుతుందో, ప్రైస్ చెల్లించారో, అప్పుడే పెళ్ళి అయిపోయినట్లు అర్థం చేసుకోవాలి. కానీ కానీ తన ఇంటికి మాత్రం తీసుకెళ్ళడం వెంటనే. అయితే ఇక్కడ మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఏమిటంటే, ఎన్ని ఏళ్ళకి పెళ్లి చేసుకుంటారో తెలిసేలా. అబ్బాయిలు అయితే 18, అమ్మాయిలు అయితే 12, 13. అంటే ఫస్ట్ సెంచరీ కాంటెక్స్ట్ చెప్తున్నాను. అంటే ఇట్స్, అంటే మనకు మన ప్రకారం బాల్య వివాహాలు కదా. అందుకే ఏం జరుగుతుందంటే, యాక్చువల్గా యూదులకి చాలా చిన్నప్పుడే పెళ్లిళ్ళు అయిపోతాయి అమ్మాయిలకి అబ్బాయిలకి, అంటే కాంట్రాక్ట్ అయిపోద్ది. కానీ దెర్ ఇస్ ఎ పీరియడ్ ఆఫ్ బెట్రోతల్ అంటారు. అది ఏంటంటే మళ్ళీ 30 ఏళ్ళ వరకు అండి ఇద్దరు ఎవరింట్లో వాళ్ళే ఉంటారు. తండ్రి ఇంటి దగ్గర భర్త ఉంటాడు, తల్లి దగ్గర భార్య ఉంటుంది. ఈ మధ్యలో ఏం చేస్తాడంటే, అక్కడ గ్రూప్ ప్రిపేర్స్ ఏ ప్లేస్. అంటే తను పెద్ద అయ్యే వరకు, యాక్చువల్లీ అందుకే యూదుల కాంటెక్స్ట్ లో 30 ఏళ్ళు వస్తేనే పెద్ద, అంటే అడల్ట్ అని భావిస్తుంది. ఆ 30 సంవత్సరాల వరకు ఇంటి దగ్గర ఉండి పని చేసుకుంటూ సంపాదించుకొని ప్లేస్ ప్రిపేర్ చేసుకొని, అంటే ఉండటానికి ఒక ఇల్లును సంపాదిస్తాడు, వీళ్ళిద్దరూ ఉంటారు. బ్రైడ్ రిసైడ్స్ తను వేరుగా ఉంటుంది. సెండ్స్ ఏ ఫ్రెండ్స్ విత్ గిఫ్ట్స్ టు కంఫర్ట్ ద బ్రైడ్. ఈ మధ్యలో ఏం చేస్తాడంటే, బ్రైడ్ గ్రూమ్ రాడు. ఓకే, తెలుగులోనే చెప్దాము. వరుడు రాడు వధువు దగ్గరికి. మధ్య కాలంలో తన ఫ్రెండ్స్ ని పంపించి గిఫ్ట్లు ఇస్తూ ఉంటాడు, తనని కంఫర్ట్ చేయడానికి. అంటే ఆ రోజులో ఫోన్లు లేవు కదా, ఉంటే మనలాగే గంటలు మాట్లాడుకునే వాళ్ళు. మరి అప్పుడు కల్చర్ వేరు కదండి పాపం. ప్రయాణం చేయడానికే రోజులు పెట్టేది. బట్ అదొక ఎక్సైట్మెంట్ అండ్ వండర్ఫుల్ లైఫ్ అది. ఇప్పుడు ఆ లైఫ్ మొత్తం పోయింది. వీడియో కాల్స్ అన్ని వచ్చిన తర్వాత ఇట్ హాస్ గాన్, ఎవ్రీథింగ్ హాస్ థ్రిల్లింగ్, ఎవ్రీథింగ్ హాస్ గాన్. అందుకనే బంధాలు కూడా
అంత గట్టిగా ఆ రోజుల్లో ఉన్నంత గట్టిగా ఈ రోజుల్లో ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ అంటే ఈవెన్ ఎమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఏమైపోయినాయి అంటే డిజిటలైజ్డ్ ఒక రకమైనటువంటి యాంత్రికంగా తయారైపోయింది. అందుకే ఎమోషన్స్ ఏమీ లేకుండా అన్ని యాంత్రికమే ఇక. ఇన్ ఫ్యూచర్ పిల్లలు కూడా యాంత్రికంగా పుడితే ఆశ్చర్యమే ఉండదేమో, మరి తెలియదు, చూడాలి హౌ ద వరల్డ్ విల్ మూవ్ అనేది. బట్ అయితే ఇది అన్సర్టైన్ లెంగ్త్ ఆఫ్ టైం, ఎగ్జాక్ట్ గా టైం కూడా తెలియదు. అలాగే ఫాదర్ డిసైడ్స్ ద టైం. ఈ టైము 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఫాదర్ డిసైడ్ చేస్తాడు ఎప్పుడు ఇతన్ని పంపాలి, వరుణ్ణి ఎప్పుడు పంపించాలి. ఇది పీరియడ్ ఆఫ్, అందుకే యేసుప్రభు అన్నారు కదా యోహాను సువార్త 14:6, నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి, నేను స్థలము మీ కొరకు సిద్ధపరచడానికి వెళ్తున్నా. ప్రిపేరింగ్ ప్లేస్. అది ఒక పోలిక. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఒక ఇల్లు కడుతున్నాడు అక్కడ, ఆ ఇంట్లో 4 బెడ్రూమ్లు ఉంటాయి, 6 బెడ్రూమ్లు ఉంటాయి, అలా వ్యాఖ్యానం చేయకూడదు బైబిల్. ఎక్కడైతే పోల్చారో పోలికను పోలికగా తీసుకొని పోలికలో ఉన్న అర్థం మాత్రమే. అది వ్యాఖ్యాన శాస్త్రం అనుకోండి, మీకు మళ్ళీ చెప్తారు బైబిల్ క్లాస్ లో. బట్ ఇక్కడ జస్ట్ ఓన్లీ నేను ఈ పోలిక మాత్రం చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఇది యాక్చువల్ గా మళ్ళీ తిరిగి వస్తాడు. 3వ దశ ఏమిటంటే, 2వ దశ అయిపోయింది అది. అదే నిశ్చితార్థ కాలం అని అంటారు, బెట్రోతల్ పీరియడ్. కరెక్ట్ గా ఇదే జరిగింది యోసేపు మరియల మధ్యలో కూడా. యోసేపుకి మరియకు వివాహం అయింది, కానీ వారిద్దరూ కూడా ఏమండి అప్పటి వరకు కూడా కలిసి లేరు అని దాని అర్థం. అది ఏంటంటే ఇంకా యోసేపు తన ఇంటికి తీసుకెళ్ళలేదు, ఆవిడ కన్యకగానే ఉంది. ఆ వెళ్ళి ఇంటికి తీసుకొని వెళ్ళి వెడ్డింగ్ ఫీస్ట్ అయిపోయి ఇవన్నీ అయిన తర్వాత వారి సంసారం జనరల్ గా స్టార్ట్ అవుతుంది, అంటే ఒక కుటుంబంగా స్టార్ట్ చేస్తుంది. ఆ ప్రాసెస్ అది అర్థం కాకపోతే అది ఎలా సాధ్యం, ఇది ఎలా సాధ్యం అని 100 ప్రశ్నలు వేసి బైబిల్ తప్పు, అది తప్పు, ఇది తప్పు అని ఏదేదో మాట్లాడతారు అందరూ. అది ఏంటంటే ఒక వచనం వెనకాల ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందని తెలుసుకోవాలి. ఎందుకనంటే మన పెళ్లిళ్ళలాగా అప్పుడు పెళ్లిళ్ళు జరగలేదు. బైబిల్లో ఉన్న ప్రతి కాంటెక్స్ట్ సందర్భానికి కూడా బ్యాక్గ్రౌండ్ హిస్టారికల్, కల్చరల్, రిలీజియస్ 3 ఉంటాయి. ఆ 3ంటిని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం చదువుకున్న ఈ 6 సెషన్స్ లో కూడా చాలా క్లుప్తంగా కొద్ది విషయాలే మీకు అర్థమయ్యేటట్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇలా ప్రతి వాక్య భాగానికి ఉంటుంది బ్యాక్గ్రౌండ్. నేను అది చెప్పాలని ప్రయత్నం చేస్తే తిమోతి సారు 1 సంవత్సరం అంతా ఈ సబ్జెక్టే నడపాల్సి ఉంటుంది. అందుకని అది మనకు సాధ్యం కాదు. ఇక్కడ స్టూడెంట్స్ కి అవగాహన ఏమిటి అంటే, రైట్, బైబిల్ని మనం ఇలా అప్రోచ్ అవ్వాలి. ప్రతి వచనానికి ఇలా 3 బ్యాక్గ్రౌండ్స్ చూడాలి. కొన్ని ముఖ్యమైనవి అర్థం చేసుకోవడానికి ఇక్కడ మనం చెప్తాం. సోషియో కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఒక్కటే మామూలుగా రెగ్యులర్ బైబిల్ క్లాసెస్ అయితే 20 గంటలు మాట్లాడతాం. మనం అలా చేయలేము. సో we don't have టైం. కాబట్టి మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి, ప్రతి వచనంకి ఇలా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అలాగే ఇప్పుడు మళ్ళీ పంపిస్తాడు కదా తండ్రి నిర్ణయించి, అంటే అక్కడ ప్లేస్ అంతా సిద్ధం అయింది అని తండ్రికి కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు తను ఓకే వెళ్ళిపోగలడు. అప్పుడు తను పంపిస్తాడు. అప్పుడు గ్రూమ్ కమ్స్ టు కలెక్ట్ ద బ్రైడ్. గ్రూమ్ రిటర్న్స్ యూజువల్లీ ఇన్ ద నైట్. రాత్రి వస్తాడు. ఒక బోర ఓదబడుతుంది వచ్చినప్పుడు, అంటే వస్తున్నాడని తెలియచేయడానికి. వచ్చి ఏమంటే పిలుస్తాడు తన యొక్క భార్యని తీసుకువెళ్ళడానికి. అప్పుడు తనతో పాటు భార్య వెళ్తుంది. ఇది యాక్చువల్ గా రాప్చర్ కి పోల్చబడింది బైబిల్లో. యేసుక్రీస్తు ప్రభు వారు సంఘాన్ని తీసుకెళ్ళడానికి. అందుకే సంఘం కన్యకతో కన్యకగా పోల్చబడింది. ఏంటంటే ఆయన కాంట్రాక్ట్ చేసుకున్నప్పటికీ సంఘం
సంఘాన్ని తీసుకెళ్లే టైమే ర్యాప్చర్ అని మనం అర్థం చేసుకుంటాం. తర్వాత యాక్చువల్లీ నెక్స్ట్ థర్డ్ వన్ వధువుని తీసుకొని వెళ్ళడానికి వచ్చే రాక కదా. ఫోర్త్ వన్ ఏంటంటే ప్రదర్శన. తీసుకెళ్ళి ఎవరికి చూపిస్తాడు అని అంటే గ్రూమ్ ప్రెజెంట్స్ ద బ్రైడ్ టు ద ఫాదర్ అండ్ ఫ్యామిలీ. తన ఫ్యామిలీకి ఫాదర్కి ప్రెజెంట్ చేస్తారు తీసుకెళ్ళి. అది మధ్యాకాశంలో జరిగే బేమా తీర్పు అని మనం అంటాము. ఆ తర్వాత వివాహ విందు ఇవ్వడానికి మళ్ళీ వధువుని తీసుకొని వధువింటికే వస్తారు వరుడు. ఆ వెడ్డింగ్ ఫీస్ట్ అంటారు దాన్ని. 7 రోజులు జరుగుతుంది. కానాలో పెళ్లికి వెళ్ళారు కదా, అది కూడా 7 రోజులు విందు. ద్రాక్ష రసము అండ్ పండ్లు, పలహారాలు, ఇవన్నీ కూడా భోజనాలు ఇవన్నీ ఉంటాయి. పెండ్లి కుమారుడు యొక్క స్నేహితులందరూ కలిసి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెతో పాటు పెండ్లి కుమార్తె ఇంటికే మళ్ళీ తిరిగి వచ్చి అక్కడ విందు చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఎగ్జాక్ట్ గా బైబిల్లో ఆ విందే వెయ్యేండ్ల పరిపాలన. అది ఏంటంటే పెండ్లి కుమార్తెని వధువుని తీసుకెళ్లి మధ్యాకాశంలో ఉంచి తర్వాత భూమి మీదకి మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు. అందుకనే మనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చూస్తాం. గొర్రె పిల్ల భార్యను తీసుకొని దూతలు అండ్ అలాగే మిగిలిన సంఘము, పాత నిబంధన భక్తులు, ఎత్తబడిన పునరుద్ధానులైన వారు వీళ్ళందరూ కలిసి భూమి మీదకి వస్తారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉపయోగింపబడిన బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల ఉపమానం అదే. అలా వచ్చినప్పుడు కల్చర్ ఏంటంటే 10 మంది కన్యకలు వెయిట్ చేస్తూ ఉంటారు. ఎక్కడంటే వధువు ఇంటి దగ్గర. బయలుదేరాడని తెలుసు, కానీ ఏ టైంకి వస్తాడో తెలియదు. రాత్రులు వస్తాడు జనరల్ గా. అంటే అప్పట్లో టైమ్స్ ఇవన్నీ లేవు కదా, ఎగ్జాక్ట్ టైం వాళ్ళకి తెలియదు. బయలుదేరారని తెలుసు. వచ్చేటప్పటికి వీళ్ళు దివిటీలు పట్టుకొని ఉండాలి, ఎందుకంటే నైటే వస్తారు కాబట్టి నైట్ అంతా దివిటీలు పట్టుకొని ఆ నూనె పోస్తూ ఉండాలి, వారిపోతాయి కదా. ఆ టైంలో 5గురు సరిగ్గా లేరు అని మనకి వాక్యం అంతా తెలుసు. ఇక వివరణ నేను ఇవ్వక్కర్లేదు, ఆ కాంటెక్స్ట్ తీసుకొని చెప్పారు. అందుకే అక్కడ సిద్ధపాటు ఏమిటి అని అంటే వాక్యానుసారంగా యాక్చువల్గా 25వ అధ్యాయంలో ఉన్న వాక్యం దేనికి సంబంధించింది అంటే వెయ్యేండ్ల పరిపాలనలోనికి ఎవరు వెళ్తారు, యూదులలో నుండి ఎవరు వెళ్తారు సిద్ధపడి ఉన్న వాళ్ళంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో 666 ముద్ర వేయించుకోకుండా ఉంటారు కొంతమంది. దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సంబంధించిన సిద్ధపాటు. సో ఈవెన్ మరొక ఉపమానం కూడా ఆ కాలానికి సంబంధించింది. ఓకే, ఇక్కడ ప్రస్తుతం కాబట్టి మనం దాన్ని ప్రస్తావించట్లేదు. సో ఇది యూదుల వివాహాన్ని గురించిన విషయం అంటే. సో అర్థమైంది కదా. అంటే ఈచ్ సెగ్మెంట్ ఒక్కొక్క వాక్య భాగాలలో స్పష్టంగా పోల్చి చెప్పబడ్డాయి. మనం బ్యాక్గ్రౌండ్ ప్రకారం అర్థం చేసుకుంటాం. జనరల్ గా 25వ అధ్యాయం మత్తయి సువార్త 10 వచనాలని మనం సంఘానికి మాట్లాడతాం. సంఘం ఎత్తబడడానికి సాదృశ్యంగా మనం మాట్లాడతాం, కానీ కాదు. సంఘము ఎత్తబడటానికి సిద్ధపాటు గురించి మనం మాట్లాడతాం, కానీ మనం ఈ పోలిక చూస్తే ఈ డిఫరెన్స్ క్లియర్ గా మనం అర్థం చేసుకుంటే మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ వెడ్డింగ్ ఫీస్ట్ అన్నమాట. అందుకే మనం అంటే బైబిల్ని చదివేటప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, వెరీ క్లియర్ గా అర్థం చేసుకో. ఓకే రైట్. సో కొంచెం ముందుకు వెళ్దామా. ఇప్పుడు ప్లేస్ ఆఫ్ ఉమెన్, మహిళల స్థానం గురించి కూడా ఇందులో గ్రీకు మహిళలు, రోమా మహిళలు, యూదుల మహిళల గురించి వెళ్దాం. మొదటగా గ్రీకు మహిళల గురించి మనం పరిశీలన చేస్తే నేను ఓవరాల్ గానే చెప్తాను కొన్ని విషయాలు.
ఆహ్, మనకి ఈ మొదటి శతాబ్దంలో స్త్రీలకు చాలా తక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ఫ్రీడమ్ అనేది చాలా తక్కువ. అయితే ఇక్కడ గ్రీకు, రోమా మహిళలకి కొంత ఫ్రీడమ్ ఉన్నమాట వాస్తవమే గానీ, యూదులకైతే అస్సలు లేదు. ఈవెన్ రోమీయుల మహిళలకు కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ. అందుకనే మనము మాసిడోనియా సంఘాన్ని గాని, అలాగే ఫిలిప్పీ సంఘంలో మనం చూస్తే స్త్రీలు ఎక్కువ పాత్రను పోషించారు. దే ఆర్ ఫ్రీడ్. అంటే వాళ్ళు బయటకి వెళ్ళొచ్చు, వాళ్ళు వ్యాపారాలు చేసుకోవచ్చు. ఆ హక్కు రోమియోలు ఇచ్చారు. కానీ యూదులలో ఉన్నటువంటి స్త్రీలు కానీ, గ్రీకుల స్త్రీలు కానీ వాళ్ళ ఇంట్లో ఏం చెప్తే అదే చేయాలి. ఇంట్లోనే ఉండాలి. సహజ ధర్మాలు జరుపుతూ, పిల్లల్ని చూసుకుంటూ, వండి పెడుతూ ఇవన్నీ చేయాలి. బట్ బయటకు వెళ్ళి వాళ్ళకి నచ్చినట్టు బ్రతకడానికి లేదు. అలాగే లీగల్ రైట్స్ కూడా వుమెన్‌కి లేవు ఆ రోజుల్లో. కోర్ట్‌లో సాక్ష్యం చెప్పడానికి కూడా హక్కు లేదు. ఆ సాక్ష్యం చెల్లదు. వుమెన్ గాని, అలాగే దాసులు గాని చెప్తే ఆ సాక్ష్యాలు చెల్లవు. స్వతంత్రులు చెప్పినా సాక్ష్యాలు చెల్లవు. సో, అందువలన మనము ఇట్స్ టోటల్లీ మేల్ డామినేటెడ్ సొసైటీ అని చెప్పొచ్చు. ఓకే. బట్ రోమీల వుమెన్ మాత్రం కొంచెం ఆహ్, ఫ్రీగా వాళ్ళు ఉండగలిగారు. వేరాజ్ యూదుల కాంటెక్స్ట్ మనం చూస్తే ఇట్స్ రియల్లీ పాథటిక్. అంటే ఆహ్, పాత నిబంధన కాలంలో అలా లేదు గానీ, ఈ ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్‌లోనే ఇలా మారిపోయారు వీళ్ళు. మారిపోయి మొదటి శతాబ్దంలో ఉన్న పరిస్థితి ఎలాంటిది అనంటే, యూదులను టోటల్‌గా ఇంటికే పరిమితం చేశారు. యూద కుటుంబంలో పుట్టిన స్త్రీలు అండి. వాళ్ళ యొక్క మెయిన్ డ్యూటీస్ ఏంటి అనంటే, దే కెనాట్ అపియర్ ఇన్ ద పబ్లిక్ అపియరెన్సెస్ లైక్ గ్రీక్ వుమన్. గ్రీకుల్లాగా, రోమీల్లాగా వాళ్ళు రావడానికి లేదు. దే హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ చిల్డ్రన్. పిల్లల్ని చూసుకోవాలి, వంట చేయాలంతే. ఇక అంతకంటే వాళ్ళ డ్యూటీస్ ఏంటి అనంటే, అంటే గ్రైండింగ్ ఫ్లోర్, కుకింగ్, లాండ్రీ, మేకింగ్ బెడ్స్, స్పిన్నింగ్ వూల్ ఎట్సెట్రా. అదే వంట చేయడము, ఇక ఇంట్లో మిగిలిన పనులన్నీ అవి మనం ఇప్పుడు చదివాము. ఆహ్, ఒక ప్రార్థన కూడా చేస్తారు యూదులు. ఏంటంటే, బ్లెస్ ఆర్ దౌ లార్డ్ గాడ్ హూ హాస్ నాట్ మేడ్ మీ యాస్ ఎ వుమన్ ఆర్ ఎ స్లేవ్ ఆర్ ఎ జెంటైల్ అంటారు. ప్రభువా నన్ను స్త్రీగాను, అలాగే దాసునిగాను, అలాగే అన్యునిగాను పుట్టించినందుకు నీకు స్తోత్రము అనే ఒక ప్రార్థన కూడా యూదులు అప్పట్లో చేసేవాళ్ళు. అంటే ఎంత చిన్న చూపు స్త్రీల మీద ఉండేదో మనం అర్థం చేసుకోవాలి. మనకి ఇంకా డైరెక్ట్‌గా అర్థం కావాలంటే ఒక మాటలో చెప్పొచ్చు ఏంటంటే 100 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఎలాంటి పరిస్థితి అయితే స్త్రీల పట్ల ఉండేదో, అభద్రతాభావం, అలాగే ఆహ్, అంటే సరైనటువంటి వారికి ఆహ్, ఈవెన్ ప్రొటెక్షన్ లేకపోవడం. ఆ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే మనం ఏం చెప్పుకుంటామంటే, బైబిల్‌లో ఏ ఆజ్ఞలైనా వ్రాయబడినప్పుడు వివాహ వ్యవస్థకి సంబంధించి, సిన్స్ ఇట్ వాస్ మేల్ డామినేటెడ్ సొసైటీ, ఆల్ లాస్ వర్ టు మేల్స్. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతున్నా కూడా ప్రమేయము మొట్టమొదటిగా భర్తదై ఉంటుంది. అలాగే ఎస్పెషల్లీ యూదులకు సంబంధించిన వాక్య భాగాలు మనం మాట్లాడితే ఆహ్, పురుషులకు సంబంధించిందే అంట. సో, ఆ కాంటెక్స్ట్‌లోనే మనం వాక్యాలని చూడడం, అలాగే చూడాలి, అర్థం చేసుకోవాలి. ఇంకొంచెం ముందుకు మనం వెళ్తే ఎంటర్‌టైన్‌మెంట్, వినోదం. ఆ రోజుల్లో ఎంటర్‌టైన్‌మెంట్ ఉండేది. ఈ గ్రీకులకు, అలాగే రోమన్ కల్చర్‌లో. ఎస్పెషల్లీ దేర్ ఆర్ 2 థింగ్స్. ఒకటి థియేటర్‌లు, 2 అరేనాస్ అని అంటారు.
ఎంఫీ థియేటర్లు అంటాం, అరేనాస్. అవి ఏంటో చూద్దాం. అక్కడ వాళ్ళ ఎంటర్టైన్మెంట్, వాళ్ళ ఎంజాయ్మెంట్ ఏ విధంగా ఉండేది అనే విషయాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది థియేటర్ అంటే ఏన్షియంట్ థియేటర్స్ ఇలా ఉండేవి. ఇట్స్ లైక్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, రౌండ్ గా స్ట్రైట్ గానేమో అక్కడ ఒక స్టేజ్ ఉంటుంది, అక్కడ నాటకాలు అవి జరుగుతాయి. దీన్ని అంటే డిజిటల్ ఫోటో చూడాలంటే, అంటే ప్రస్తుతం అవన్నీ ఏంటంటే ఒకవేళ మనం ఇటలీ వెళ్తే అవన్నీ టూరిస్ట్ ప్లేసులు. అప్పట్లాగా ఇప్పుడు ఏమి జరగవు కానీ ఇలా ఉండేది. అప్పుడు ఇప్పుడు ఇలాగైంది. మనకి బైబిల్లో అపొస్తల కార్యంలో 19:29లో థియేటర్ అనే పదం కనబడుతుంది. పౌలు వెళ్ళినప్పుడు పౌలను తీసుకొని పట్టుకొని గాయను అరిస్తర్కను పట్టుకొని ఏం చేశారంటే నాటకశాలలో చొరబడేది అని తర్జుమా నాటకశాల నుంచి అది ఈ థియేటర్లోకి తీసుకెళ్ళారు. ఏం జరుగుతుంది ఇక్కడ అని మనం చూస్తే ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, లైక్ డ్రింకింగ్, తాగడము, డ్యాన్సులు వేయడం, అశ్లీల నృత్య ప్రదర్శనలు కూడా ఆ రోజుల్లో జరిగేవి. అందుకనే పౌలు రాస్తూ గలతీ 5:21లో అల్లరితో కూడిన ఆట పాటలు అని రాశాడు కదా. వాస్తవంగా వీటిని మనం సినిమాలు అని అంటాం. ఇప్పుడు జనరల్ అంటే ఎవరు వాక్యం చెప్పినా సినిమాలు అల్లరితో కూడిన ఆట పాటలు అంటారు. కానీ అప్పట్లో సినిమా థియేటర్స్ లేవు కదా. అప్పట్లో ఓపెన్ థియేటర్స్ అంటే లైక్ లైవ్ థియేటర్స్. ఇప్పుడు కంటే అప్పుడే ఎంటర్టైన్మెంట్ ఎక్కువ. ఇప్పుడు స్క్రీన్ మీద ఎంటర్టైన్మెంట్, అప్పుడు లైవ్ ఎంటర్టైన్మెంట్, లైక్ పబ్ కల్చర్ అని మనం అనుకోవచ్చు. ఆ విధమైనటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని పౌలు ఏమన్నారంటే అల్లరితో కూడిన ఆటల పాటలు విసర్జించాలి క్రిస్టియన్స్, వాటిలో పాల్గొనడానికి వీలు లేదు అనే దృక్పథంలో చెప్పారు. సరే, యూత్ మీటింగ్ జరుగుతుంటే ఒక బ్రదర్ అడిగారు, సినిమా చూడొద్దని ఎక్కడుంది బైబిల్లో? స్ట్రైట్ ఫార్వర్డ్గా లేదు బ్రదర్ అన్న. ఎంత ఆనందపడిపోయాడో నేను ఇచ్చిన ఆన్సర్. యూత్ మీటింగ్ అని అలా చెప్పాను. నిజంగా లేదా అయితే నేను చూడొచ్చు. తర్వాత చాలా డిస్కషన్ జరిగింది అనుకోండి, వాక్యాన్ని మళ్ళీ వివరించి చెప్తాను. అయితే ఏంటంటే ఈ కల్చర్లో ఉన్నవి ఆ కల్చర్లో ఉండవు. బైబిల్ కల్చర్లో ఎక్కడ ఉంటాయి అంటే సినిమా హాల్స్ లేవు మేడం. ఒక సినిమా హాల్సే కాదు, చాలా లేవు. ఇప్పుడు మన కల్చర్లో ఎన్ని ఉన్నాయి? ఓకే, మన డ్రెస్సింగ్ సెన్స్ కానీ, మన అలవాట్లు కానీ, మన పద్ధతులు కానీ, మన భోజనాలు కానీ, లేకపోతే ఇంకా చాలా మనం మాట్లాడుకుంటే ఇవన్నీ బైబిల్ రాసిన ఆ కాలంలో ఉన్నాయి. వరల్డ్ అలా లేదు. మరి మనం ఎలా అప్లై చేస్తాం? ప్రిన్సిపల్స్ అప్లై చేస్తాం. కల్చర్కి సంబంధించినవన్నీ ఇప్పుడున్న కల్చర్లో ఉన్నవి అప్పుడు ఉండవు. అందుకే మనం ప్రిన్సిపల్ అప్లై చేయాలి. ఇది అల్లరా కాదా, ఇది ఎలాంటి ఆట, ఇది ఎలాంటి పాట అని చిన్న ప్రిన్సిపల్ అప్లై చేస్తే అర్థమవుతుంది కదా. దానికి పెద్ద వివరణ ఏమి ఇవ్వక్కర్లేదు కదా. లేవు 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 అంటారు చాలా మంది. లేవు 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 అంటే ఎట్లా ఉంటుంది? ఉండదు. 2000 సంవత్సరాల తర్వాత పుట్టినావు నువ్వు అంటే 2000 సంవత్సరాల ముందు రాయబడినటువంటి పుస్తకాన్ని మనం చదువుతున్నాం. హౌ డు యూ ఫైండ్? అది యాక్చువల్గా మనం అంటే ఇంకొంచెం డీటెయిల్గా చరిత్ర పుస్తకాలు చదివితే, మీకు టైం ఉంటే చదవండి. మేనర్స్ అండ్ కస్టమ్స్ అనే బుక్స్ ఉంటాయి బైబిల్ మీద. అలాగే ఎర్లీ బ్యాక్గ్రౌండ్స్ ఆఫ్ క్రిస్టియానిటీ అనే పుస్తకం. ఇవి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే వాట్ హ్యాపన్స్ దేర్ అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏదైతే
ఆన్ స్క్రీన్ లో చూస్తున్నామో దానికి మించి ఆ లైవ్ లో నృత్య ప్రదర్శనలు అశ్లీలంగా మరొక రకంగా ఈవెన్ ఆ వేశ్యలతో కూడినటువంటి వ్యభిచార సంబంధమైన జారత్వ సంబంధమైనటువంటి కార్యకలాపాలు లైవ్ లో జరిగేటువంటి సిస్టమ్ విధానాలు ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యంలో కొన్ని థియేటర్స్ లో జరిగాయి. అలాంటి డిమోరలైజ్డ్ సొసైటీగా కొన్ని పట్టణాలు ఉన్నాయి. ఉదాహరణకి మనం కొరింథీ పట్టణం తీసుకుంటే 1000 మంది వేశ్యలు ఉంటారు. అఫ్రోడైట్ టెంపుల్ ఉండేది. అందుకనే ఆ పట్టణంలో కల్చర్ ఏంటంటే ఎవరైతే ముసుగు వేసుకోరో స్త్రీలు వారిని వేశ్యలుగా పరిగణించేవారు. అందుకే పౌలు స్పష్టంగా చెప్పాం, ముసుగు వేసుకొని చర్చకు వచ్చాం. అని చర్చకు వచ్చిన తర్వాత తీసేశారు. చర్చకే కదా వచ్చాం, మనమే కదా. కానీ ఎవరైనా వేరే వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కన్ఫ్యూజన్, ఎవరు వచ్చారు చర్చ్కి, వీళ్ళు గృహిణిలా కాదా, ఆ కన్ఫ్యూజన్ వద్దని చెప్పి పౌలు వెరీ క్లియర్గా కల్చరల్ ఫ్యాక్టర్, అది కూడా వన్ ఆఫ్ ది కల్చరల్. ఇలాంటివి చాలా బైబిల్లో ఉన్నాయి. ఇంకా అవన్నీ 1 by 1 మనం చెప్పుకోలేము. మెయిన్వి ప్రస్తావన చేస్తాం. సో లైక్ దట్. అంటే కొరింథీ పట్టణాన్ని మనం అందుకని కొరింథీ పత్రిక చదువుతున్నప్పుడు సంఘంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో కదా. ఎందుకంటే మోరల్లీ అలాంటి పరిస్థితులు కలిగినటువంటి సొసైటీస్ ఆ రోజుల్లో, ఈవెన్ ఎఫ్ఎసి పట్టణం, yet there were some good believers, right? వాళ్ళు మనం అప్రిషియేట్ చేస్తే నిజమైన రక్షణ పొందుకొని దేవుని కోసం నిలబడతాం. ఒక పక్కన కల్చర్ వాళ్ళని ఫోర్స్ చేస్తున్న చాలా మంది ఈ రోజుల్లో ఏమంటారంటే మేము అప్డేట్ అయ్యామండి, మాది 21st century కల్చర్తో పాటే మనం వెళ్ళాలి అని చెప్పి చర్చికి కూడా ఏదో వస్త్రధారణ కానీ మిగిలినవి కానీ సరిగ్గా మనం చాలా అభ్యంతరకరంగా, ఈవెన్ క్వయర్లో నిలబడిన వారి యొక్క జీవన విధానం, అంటే అపియరెన్స్, భౌతిక ప్రదర్శన, అది అత్యంత అభ్యంతరకరంగా ఉంటుంది. అంగీకార యోగ్యమైనవి కావు. ఏ కల్చర్లో మనం ఉన్నా, అంటే ఎంత అడ్వాన్స్డ్ వరల్డ్లో ముందుకెళ్తున్నా, నైతిక సూత్రాలు, సోషల్ మొరాలిటీ అనేది మామూలుగా సమాజం ప్రకారమే ఉంటుంది. ఇండియన్ సొసైటీ ప్రకారమే సమ్ థింగ్స్ ఆర్ రాంగ్ అని మనకు అర్థమవుతుంది, బైబిల్ దగ్గరికి వెళ్ళకుండా. అలాంటప్పుడు when we apply biblical principle, it is absolutely wrong. ఆ తారతమ్యాన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్. అలాగే అరేనాస్ అంటే ఏమిటి అని అంటే, ఇది కూడా ఇంచుమించు థియేటర్ లానే ఉంటది, కానీ ఇక్కడేమో క్రీడలు జరుగుతాయి, అక్కడేమో నృత్యాలు జరుగుతాయి, అదొక ఎంటర్టైన్మెంట్. ఇక్కడ క్రీడలు జరుగుతాయి, ఇది అనదర్ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఈ అరేనా మనకి ఇలా కనబడుతుంది కదా, 188 మీటర్స్ పొడవు, అంటే సుమారు 616 అడుగులు పొడవు, 156 మీటర్ల వెడల్పు, అంటే 511 అడుగుల వెడల్పు, 57 మీటర్ల ఎత్తు, అంటే 187 అడుగులు ఎత్తు. అంటే సుమారు ఫుట్బాల్ స్టేడియం ఎంత ఉంటుందో అంత, కొన్ని అయితే క్రికెట్ స్టేడియం కంటే పెద్ద. ఇందులో 50,000 మంది స్పెక్టేటర్స్, ప్రేక్షకులు కూర్చొని చూడొచ్చు. ఏమేమి గేమ్స్ జరుగుతాయి అని అంటే, ఇక్కడ గ్లాడిటోరియల్ గేమ్స్ జరుగుతాయి ఒకటి. రెండవది వైల్డ్ యానిమల్ షోస్ జరుగుతాయి, అంటే అడవి జంతువులు షోస్ తీసుకొచ్చి సర్కస్ లాగా జరుగుతాయి. రెండవది ఇంపార్టెంట్ ఏంటంటే, ఆ రోజుల్లో జరిగే, ఇప్పుడు లేవండి, తర్వాత బ్యాన్ చేశారు, క్రీస్తు శకం 3వ శతాబ్దం తర్వాత బ్యాన్ చేశారు. గ్లాడిటోరియల్ గేమ్స్ అనేవి జరుగుతాయి. అంటే ఇప్పుడు సింహాలకి మనిషికి ఆట, అడవి జంతువులకు మనిషికి, మ్యాన్ వర్సెస్ వైల్డ్ అంటారు కదా అట్లా. ఇప్పుడు యాక్చువల్లీ గంగిరెద్దులతో ఆడిస్తారు, మరి సింహాలతో ఆడించారు, కానీ బుల్స్తో ఆడిస్తారు, బుల్ గేమ్స్. అలాగా ఆ రోజుల్లో ఎవరితో ఆడించేవాళ్ళు అంటే, యాక్చువల్లీ ఎవరినైతే
ఇతర దేశాలకు వెళ్ళి చెరపట్టుకు తెచ్చినప్పుడు క్రిమినల్స్, అలాగే కొంతమంది సైనికులు వాళ్ళని, అలాగే రోమా సామ్రాజ్యంలో క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో నేరస్తులు, ఆ నేరస్తులతో ఈ ఆటలాడించినప్పుడు సింహంతో మనిషికి ఆట పెడితే సింహం మనిషిని తినేస్తుంది. అట్లా తినేస్తూ ఉంటే అక్కడ 50,000 మంది వాళ్ళంతా కూర్చొని చప్పట్లు కొట్టి రక్తం అట్లా, అంటే ఆ రక్త క్రీడలు అనేవాళ్ళు వీటిని. యాక్చువల్లీ ఘోరం అయిన కల్చర్, అలా ఎంజాయ్ చేసేవాళ్ళు. అదొక ఆట, అదొక ఎంజాయ్మెంట్. ఒకవేళ ఆ జంతువుని జయిస్తే గ్లాడియేటర్ అని పిలుస్తారు. గ్లాడియేటర్స్ గ్లాడిటోరియల్ గేమ్స్. కాలక్రమేణా మొదటి శతాబ్దంలో 64 తర్వాత నుండి, క్రీస్తు శకం 64 నుండి క్రైస్తవుల్ని హింసించడానికి వాడారు వీటిని. సేమ్ ఎగ్జాక్ట్ గా మనం చూస్తే అలా కూర్చొని ఉంటారు. ఇదంతేమో డెన్స్ ఉంటాయి, సింహాలు దాయడానికి. సింహాలు కానీ, పులులు, అడవి ఎలుగుబంట్లు, అడవి జంతువులు ఏవైనా అలా వదిలేసి క్రైస్తవులను తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళని అడిగి, ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేదు అని అంటే వాళ్ళు అడిగింది ఒప్పుకోకపోతే, విగ్రహానికి మొక్కకపోతే చంపేసేవాళ్ళు, వాటికి ఎరగా వేసేవాళ్ళు. భయంకరంగా చాలా మంది హతసాక్షులు అయిపోయారు. అది మనము సంఘ చరిత్రలో మేబీ మీరు వింటారు డీటెయిల్గా. సో ఆ డీటెయిల్స్ లోకి ఇక్కడ మనం వెళ్ళొద్దు, కానీ దిస్ ఈస్ ద సిచ్యువేషన్. ఇది సోషియో కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది న్యూ టెస్టమెంట్.